రేపు జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించేసి అధికారులు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, ఎంతమంది సిబ్బంది వినియోగిస్తున్నారు అనే విషయాన్ని నల్గొండ కలెక్టర్ అడిగి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, రేపు జరుగుతున్నటువంటి నల్గొండ లోక్సభ సంబంధించి ఎంతమంది సిబ్బంది వినియోగించుకున్నారు, అదేవిధంగా ఎన్ని సమాచాత్మక గ్రామాలుగా ఉన్నాయని చెప్పి గుర్తించారు? మనకి ఇప్పుడు 2061 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తం. సో ఆల్ అక్రాస్ ద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఈరోజు పోలింగ్ పార్టీస్ డిస్పర్స్ అవుతున్నాయి. వారందరూ కూడా పోలింగ్ కేంద్రాలకి ఈవినింగ్ కల్లా రీచ్ అవుతారు. సో రేపు పొద్దున 7 AM నుంచి పోలింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎంత పర్సెంటేజ్ పోలింగ్ శాతం నమోదై ఉందని చెప్పి మీరు భావిస్తున్నారు? లాస్ట్ ఇయర్ నుంచి వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ పోలింగ్ పర్సంటేజ్. సో నల్గొండకి వీఆర్ నాట్ థింకింగ్ దట్ దెర్ విల్ బి ఎనీ పోలింగ్ డెఫిసిట్. అందరూ కూడా హై పర్సంటేజ్లోనే పోలింగ్ చేస్తారని వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఇది నల్గొండ పార్లమెంట్కి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేసాము. ఓటర్లు అనేవారు సజావుగా తమ యొక్క ఓటు హక్కు వినియోగించగా అన్ని రకాల చర్యలు తీసుకోవడంతో ఓటర్లందరూ కూడా చాలా సులువుగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని చూస్తున్నారు. అదేవిధంగా పోలింగ్ శాతం పెంచడం కోసం అని చెప్పి అనేక రకాల చర్యలు తీసుకున్నాము. ఓటర్లందరూ సజావుగా వచ్చేసి ఆ పోలింగ్ స్టేషన్లో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని మేము భావిస్తున్నాం అని చెప్పేసి జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి ఉంది. నల్గొండ నుండి కెమెరా రవితో పుల్లారావు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.